వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈ దగ్గర సమాధానం లేదు. మీకు ఇటీవల వాళ్ళ చెల్లెలకు సంబంధించి ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగితే ఆయన పైన తిరగబడి మాట్లాడాడు. ప్రశ్నలు అడగొద్దు, ఆ గురించి నన్ను ఎందుకు అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఈయన ఏం ప్రశ్న అడగాలని ముందే చెప్తాడు. అసహనం కాదు, ఏమి ప్రశ్నలు మీడియా వాళ్ళు అడగాలనే విషయం కూడా ఈయనే చెప్తాడు ముందు చెప్పిన తర్వాత ఆ ప్రశ్నలు ఈయన అడగాల, ఈయన తెలిసింది చెప్తాడు అన్నమాట. దాన్ని రాసుకుని వచ్చాయి. అంటే ఆ టీం ఇంకా పనిచేస్తుందా? సజ్జల లేరు కదా ప్రజెంట్ ఎక్కడ? ఎందుకు ఇప్పుడు ఆయనే కదా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్. బిహైండ్ ద స్క్రీన్ సజ్జలను బెల్ట్ తో కొట్టినా పోడు, దేనితో కొట్టినా పోడు అతను. అది వేరే విషయం లేదు. దట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్. నేనేమంటానంటే, ఇంత పెద్ద రభస జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద కుంభకోణం పైన నీ పైన ఆరోపణలు వచ్చింది, వాస్తవాలు, కమ్ టు ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, అక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా. క్రిస్టల్ క్లియర్ గా ఒక కాంక్రీట్ ఆరోపణ చేస్తా ఉంది. 1,750 కోట్ల రూపాయలు నువ్వు స్వాహా చేసినావు, చేతులు మారింది. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉంది. సాక్షాత్ FBI తేల్చింది మళ్ళీ. పైగా ఇప్పుడు మామూలుగా ఈ లోకల్ పోలీసులో ఇంకొకరు తేల్చింది కాదు కదా ఇది. సాక్షాత్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఫైనలైజేషన్ ఇది, వాళ్ళు తేల్చినటువంటి దీన్ని. పైగా నీ చెల్లెలు అటువంటిది డిమాండ్ చేసింది, ఒప్పందాలన్నీ రద్దు చేయండి. అర్ధరాత్రి జరిగినటువంటి అగ్రిమెంట్లు 7 గంటలలో అగ్రిమెంట్ జరిగింది. పైగా ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఇంకొక అగ్రిమెంట్ చేసుకుంటే 2 ఏళ్ళు చేస్తారు, 3 ఏళ్ళు చేస్తారు, లేదు అంటే 5 ఏళ్ళు చేస్తారు. 25 ఏళ్ల వరకు చేసుకున్నామంటే అగ్రిమెంట్, ఇదేం అగ్రిమెంట్ నాకు అర్థం కాదు సార్. అంటే ఏంటి ఆ ఉద్దేశం ఏంటి? 25 ఏళ్ళు ఉంటానని అనుకున్నారా ముఖ్యమంత్రి? 30 ఏళ్ళు ఉంటానన్నారు కదా, చెప్తా ఉండేవారు కదా, ఆ రీతిన ఇది కూడా చేసుకున్నారా? ఇప్పుడు ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే, అగ్రిమెంట్ చేసేసినారు, నేను ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు, నాకు రావాల్సిన మూట నాకు అందింది, నా మూట తీసుకుని నేను పారిపోయినాను. ఇంకొచ్చే ప్రభుత్వాలు ఏదైనా కానీ అగ్రిమెంట్ని రద్దు చేయాలంటే నెంబర్ ఆఫ్ టెక్నికల్ హర్డల్స్, లీగల్ హర్డల్స్ ఉంటాయి దాంట్లో. ఇంక రానున్న ప్రభుత్వం ఈ యొక్క అగ్రిమెంట్ ని పునఃసమీక్షించి ఎక్కడ వైలేషన్స్ జరిగింది, ఎక్కడ జరిగింది అనే దానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎటుపోతే ఏముంది, రాష్ట్రం ఎటుపోతే నాకేముంది, నాకు అందాల్సిన మూట నాకు అందింది, నేను నా మూట సర్దుకుని ఆ రీతినే వ్యవహరించారు కనిపిస్తా ఉంది సార్. ఒకసారి డిస్కస్ చేద్దాం. రాజేష్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను సార్. ఏంటి చాలా క్లియర్ పిక్చర్ కనిపిస్తూ ఉంది. ఈయన ఎంతకి డీల్ కుదుర్చుకున్నారు, గతంలో ఎంతకి కుదిరింది, ఈయన వల్ల రాష్ట్రానికి ఎంత భారం పడేది కూడా అర్థమైంది. ఏది మాట్లాడినా ఇంకా భవిష్యత్తు మొత్తం ఏది తాకట్టు పెట్టినట్టే. ఏది ఇప్పుడు రాబోయే మద్యం మీద ఆదాయాన్ని చూపించి అప్పులు చేసినట్టుగా ఇప్పుడు సార్ చెప్తున్నట్టు 25 ఏళ్ళ దాకా ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఈ భారం అంతా ప్రజల మీద పడాల్సిందే అన్నట్టుగా మళ్ళీ వచ్చి నాకు